హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో బీరకాయతో పిల్లలకి రైస్ ఎలా వండి పెట్టాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న బీరకాయని తీసుకొని దాని స్కిన్ అంతా పీల్చేసి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న సైజ్ ఆనియన్ కూడా తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్తో కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 3 వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కరివేపాకు రెమ్మలు తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ కూడా పిల్లలకి చాలా మంచిది అండ్ పిల్లల యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలోపేతం చేస్తుంది. అండ్ నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు అండ్ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో మనము గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో నేను కొంచెం జీలకర్ర అండ్ కొంచెం వామును కూడా యాడ్ చేసుకున్నాను. వాము వల్ల పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని వేయించుకున్నాను. అండ్ తర్వాత దాంట్లో ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఆనియన్ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అండ్ ఇది మన పిల్లలకి వండుతాం కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అండ్ కలుపుతూ వేయించుకోవాలి, లేకుంటే అవి త్వరగా మాడిపోతాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను. మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ముందుగా తీసుకున్న పెసరపప్పును కూడా వేసి మంచిగా కలుపుకున్నాను. నెక్స్ట్ రైస్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో వేసి కలుపుకోవాలి. అండ్ ఈ బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రాకుండా చేస్తుంది. అండ్ దీంట్లో విటమిన్ సి కూడా అధికంగా ఉండడం వల్ల పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా తోడ్పడుతుంది. అండ్ ఇది పిల్లలకి మనము 7 months నుండి పెట్టచ్చు అండ్ ఇది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించుకున్నాను. ఇది నాకు ఈ కొలతతో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా వాటర్ పోసేసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో మీ పిల్లలకి చేసి పెట్టండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.